హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ కే మూలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈరోజు మనం ఒక ప్రాబ్లం నేర్చుకుందాం జిఎంఈ నుంచి యూనిట్ నెంబర్ 1లో. సో ఏ మెటల్ బార్ 200 mm, a metal bar 200 mm long and cross section of area 25 mm carries an axial load of 5 kilonewtons which produce an extension of 0.25 mm. Find the stress and the modulus of elasticity. సో ఇది ప్రాబ్లం. అంటే ఒక ఐరన్ రాడ్ ఉందన్నమాట, 200 mm లాంగ్. దాంట్లో డయామీటర్ వచ్చేసి 25 mm ఉంది. తర్వాత యాక్సిల్ లోడ్ 5 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇది ఎక్స్టెన్షన్ అయినప్పుడు 0.25 mm ఉందన్నమాట. ఇప్పుడు స్ట్రెస్ మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమన్నమాట. సో దీంట్లో మనకి ఈ ప్రాబ్లంలో మనకి ఇచ్చిన గివెన్ డేటా ఏంటో చూడాలి ఫస్ట్. సో గివెన్ డేటా వచ్చేసి లెంత్ ఈజ్ ఈక్వల్ టు 200 mm ఇచ్చాడనమాట. సో ఆ లెంత్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఏంటి చూసినట్టయితే, సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 200 mm గివెన్ డేటాలో మనం ఈ విధంగా రాస్తాం అనమాట. నెక్స్ట్ ఎల్ తర్వాత ఏమి ఇచ్చాడు, డయామీటర్ ఇచ్చాడు. అంటే డి ఈజ్ ఈక్వల్ టు 25 mm ఇచ్చాడు అనమాట. డి ఈజ్ ఈక్వల్ టు 25 mm స్క్వేర్ ఏ. దీన్ని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా చూసుకోవచ్చు. సో డయామీటర్ కాదు కాబట్టి ఏరియా క్రాస్ సెక్షన్ ఏ అనుకోవాలి. సో అట్లాగే యాక్సిల్ ఆఫ్ లోడ్ అనమాట. అంటే యాక్సిల్ ఆఫ్ లోడ్ అంటే పి వాల్యూ అనమాట. పి ఈజ్ ఈక్వల్ టు 5 కిలోన్యూటన్స్. దీన్ని మనం న్యూటన్గా కన్వర్ట్ చేసినట్టయితే 5 × 10⁻³ న్యూటన్గా రాసుకోవచ్చు. అలాగే ఎక్స్టెన్షన్ లెంత్ అన్నాడు. అంటే ఎక్స్టెన్షన్ లెంత్ అంటే డెల్టా ఎల్ అనమాట. డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడంటే 0.25 mm ఇచ్చాడు. సో ఇది 0.25. సో ఇక్కడ ఎల్ ఇచ్చాడు, ఇక్కడ ఏ ఇచ్చాడు, ఇక్కడ పి ఇచ్చాడు, మనకి డెల్టా ఎల్ ఇచ్చాడు. మనకు కావాల్సిన వాల్యూ ఏంటంటే స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయాలి. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు, సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా. అంటే ఇక్కడ ఉన్న వాల్యూలో లోడ్ ఎంత వాల్యూ ఉంది, ఏరియా ఎంత వాల్యూ ఉంది చూసుకొని దాని ప్రకారం మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయాలి. కాబట్టి సో లోడ్ ఈజ్ ఈక్వల్ టు 5 × 10⁻³ డివైడెడ్ బై ఏరియా అంటే ఇది 25 mm. సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసినట్టయితే క్యాల్సీతో ఏ విధంగా వాల్యూ వస్తుందో చూద్దాం ఒకసారి. క్యాల్సీతో క్యాలిక్యులేట్ చేద్దాం మనం. సో ఏరియా ఇక్కడ 5 × 10⁻³ అన్నమాట. 10⁻³ 5 × 10⁻³ అన్నమాట. 3 డివైడెడ్ బై మనకి ఏ వాల్యూ ఇచ్చాడు కాబట్టి 25. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసినట్టు ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ వచ్చేసి సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 200 వచ్చింది. సో 200 వాల్యూ. సో ఇది సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 200. దీన్ని న్యూటన్ పర్ mm స్క్వేర్గా రాస్తాం. అది సిగ్మా వచ్చేసింది. సో మనకి నెక్స్ట్ స్ట్రెయిన్ కనుక్కోమంటే స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. సో మనకి వాల్యూలో చేంజ్ ఇన్ లెంత్ ఇది, ఒరిజినల్ లెంత్ ఇది కాబట్టి సో దాని ప్రకారం వాల్యూ అవుతుందో ఆ వాల్యూ మనం ఇక్కడ వేస్తాం. 0.25 డివైడెడ్ బై ఇక్కడ 200 mm. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఏ విధంగా వస్తుంది అని చూద్దాం. సో 0.25 డివైడెడ్ బై 200 mm. సో ఇక్కడ వాల్యూ వచ్చి ఎంత వచ్చిందంటే 0.00134 అంటే 3 zeros అనమాట. ఫస్ట్ 0.00125. ఇక్కడ ఎంఎంస్ ఉండవు ఎందుకంటే స్ట్రెయిన్కి యూనిట్ లెస్ అనమాట. సో ఇక్కడ సిగ్మా వచ్చింది, ఈ వచ్చింది. సో మనకు కావాల్సింది మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. సో మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై స్మాల్ ఈ. సో సిగ్మా బై స్మాల్ ఈ వాల్యూస్, సిగ్మా వాల్యూ ఎంత వేసుకుంటే మనం సిగ్మా వాల్యూ వచ్చి 200 డివైడెడ్ బై ఇక్కడ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఈజ్ ఈక్వల్ టు 0.0125. సో ఇక్కడ ఈ వాల్యూ మనం ఫైండ్ చేసినట్టయితే ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ 200 డివైడెడ్ బై 0.00125. సో ఇక్కడ వాల్యూ వచ్చేసి మనకి 1.6 × 10⁻⁴ వచ్చిందనమాట. 1. సో వాల్యూ సో ఇటు వచ్చిందన్నమాట 1.6 × 10⁻⁴. సో ఇక్కడ 1.6 × 10⁻⁵.
ఇది న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అనమాట. ఇది మనం ఈ విధంగా ప్రాబ్లం చేస్తాం అనమాట. సో స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేసాం, స్ట్రెయిన్ ఫైండ్ అవుట్ చేసాం, అలాగే యంగ్స్ మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేసాం అనమాట. సో నెక్స్ట్ టాపిక్లో మనం ఇంకో టాపిక్లో ఇంకో ప్రాబ్లం టాపిక్ వైజ్ చూసుకుందాం అనమాట. ఇంకో ప్రాబ్లం చూద్దాం ఇదే టాపిక్లో. సో ప్రాబ్లం వచ్చేసి ఏ విధంగా ఉంటుంది ఏంటి చూద్దాం. హలో అండి, నమస్తే అండి. ఇంకో ప్రాబ్లం చూద్దాం కదా. సో ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ మనకి ఏ స్టీల్ బార్ 2.4 meters long and 20 mm diameter was stretched by 1.2 mm under an axial pull of 30 kilonewtons. Determine the stress and strain and Young's modulus. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలు ఏంటంటే, ఇక్కడ స్టీల్ బార్ లెంత్ మీటర్స్లో ఇచ్చాడు, దాన్ని మనం ఎంఎంలో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ డయామీటర్ ఇచ్చాడు, అలాగే ఇక్కడ స్ట్రెచ్డ్ బై ద 1.2 mm లెంత్ అనమాట. అంటే చేంజింగ్ లెంత్ అనమాట. ఇక్కడ ఇచ్చింది కూడా అండర్ ద యాక్సిల్ లోడ్ పుల్ అన్నాడు. పుల్ అంటే ఇక్కడ మనం డబ్ల్యూ పెట్టుకోవాలన్నమాట. సో లోడ్ ప్లేస్లో డబ్ల్యూ పెట్టుకుంటాం. 30 కిలోమీటర్స్, ఇది కిలోమీటర్స్ కాబట్టి దీన్ని మనం న్యూటన్గా కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో డిటర్మిన్ స్ట్రెస్ అన్నాడు, అంటే స్ట్రెస్, స్ట్రెయిన్, తర్వాత యంగ్స్ మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇచ్చిన గివెన్ డేటాలో రాసుకోవాల్సిన వాల్యూస్ ఏమున్నాయంటే ఇక్కడ, సో ఫస్ట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2.4 meters, 2.4 meter, దీన్ని ఎంఎంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దానికోసం 2.4 × 10⁻³ వేసుకుంటే మనకి ఎంఎం వాల్యూలో కన్వర్ట్ అవుతుంది, అంటే 2400 అలా వచ్చేస్తుంది అనమాట. సో ఇక నెక్స్ట్ మనకి ఇచ్చిన వాల్యూలో డి ఇచ్చాడు, డయామీటర్ 20 mm, అలాగే చేంజ్ ఇన్ లెంత్ డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1.2 mm ఇచ్చాడు. సో ఇక్కడ స్ట్రెచ్డ్ బై అండ్ కాబట్టి చేంజ్ అవుతుంది అనమాట. సో డెల్టా ఎల్. అలాగే లోడ్ ఇచ్చాడు, అంటే యాక్సిల్ పుల్ అన్నాడు కాబట్టి మనం ఇక్కడ లోడ్ ఇక్కడ వచ్చేసి డబ్ల్యూగా కన్వర్ట్ చేసుకొని రాసుకుంటాం. ఇది 30 kilonewtons ఇచ్చాడు, దీన్ని మనం 30 × 10⁻³ వేసుకొని న్యూటన్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దీని ప్రకారం మనం డయామీటర్ ఇచ్చాడు కాబట్టి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇక్కడ సింపుల్ ఈక్వేషన్ ఉందన్నమాట. ఆ సింపుల్ ఈక్వేషన్ వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ టు π/4d². సో ఏ ఈజ్ ఈక్వల్ టు π/4d². సో ఇక్కడ π/4 డివైడెడ్ బై d² అంటే ఇక్కడ 20 ఉంది. సో ఈ 20 వాల్యూ మనం అనేది క్యాలిక్యులేట్ చేయాలి. మనం ఆ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఏంటంటే, సో π/4 ఇంటూ 20 హోల్ స్క్వేర్. సో మనకి ఇచ్చిన వాల్యూలో 20 హోల్ స్క్వేర్ ఇచ్చినప్పుడు 3 అలా వచ్చిందనమాట. 314.15. దీన్ని మనం ఎంఎం స్క్వేర్లో రాసుకుంటాం అనమాట. ఎంఎం స్క్వేర్ అంటే ఇక్కడ వచ్చేసి ఏరియా. సో ఇక్కడ ఏ వచ్చింది, ఇక్కడ డబ్ల్యూ ఉంది, దాంతోపాటు మన డెల్టా ఎల్ ఉంది, సో నెక్స్ట్ ఎల్ కూడా ఉంది. మనకు కావాల్సిన వాల్యూస్ అని ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ ఈక్వేషన్ ఫర్ స్ట్రెస్ అనమాట. స్ట్రెస్కి ఈక్వేషన్ వచ్చేసి సిగ్మా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ పీ ప్లేస్లో డబ్ల్యూ వేసుకుంటాం అనమాట, లోడ్ బై ఏరియా. సో లోడ్ బై ఏరియా అంటే మనకి ఇచ్చిన లోడ్ ఎంత ఉంది అంటే యాక్సిల్ పుల్ అనమాట. సో యాక్సిల్ పుల్ వచ్చేసి 30 × 10⁻³ డివైడెడ్ బై ఏరియా వచ్చేసి ఇక్కడ 314.15. సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసినట్టయితే క్యాల్సిలో మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే, చూద్దాం క్యాలిక్యులేషన్. సో 30 × 10⁻³ కాబట్టి 3 డివైడెడ్ బై ఏ వాల్యూ వచ్చేసి 314.15. సో ఇక్కడ మనకు వాల్యూ వచ్చింది 95.49 వచ్చింది అనమాట. దీన్ని మనం 95.5 కూడా రాసుకోవచ్చు. ఇది వచ్చేసి స్ట్రెస్ అనమాట, అంటే సిగ్మా 95.49 వచ్చింది. ఇది న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. సో అలాగే ఇక్కడ ఈ విధంగా రాస్తాం అనమాట, న్యూటన్ పర్. సో 30 వాల్యూ వచ్చేసింది కాబట్టి ఈ విధంగా రాస్తాం. అలాగే ఇక్కడ వచ్చిన వాల్యూలో మనకి కావాల్సింది స్ట్రెయిన్ అనమాట. స్ట్రెయిన్ అంటే స్మాల్ ఈజ్ ఈక్వల్ టు
డెల్టా ఎల్ బై స్మాల్ ఎల్. మరి దీంట్లో ఉన్న వాల్యూస్ ఏమిటి ఎట్లా ఉన్నాయంటే, సో ఇక్కడ డెల్టా ఎల్ ఇచ్చాడు ఆల్రెడీ. డెల్టా ఎల్ వాల్యూ ఏ విధంగా రాస్తాము ఏంటి అంటే, సో డెల్టా ఎల్ ఈక్వల్ టు 1.2 ఉంది కదా, ఆ 1.2 వాల్యూ వేసుకొని ఎల్ వాల్యూ వేస్తాం అనమాట. సో 1.2 డివైడెడ్ బై ఇక్కడ ఎల్ వాల్యూ ఇచ్చాడు లెంత్. సో దాన్ని మనం 24.2 × 10⁻³ రాసుకుంటాం అనమాట. ఇక్కడ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే క్యాల్సీలో మనకి ఎంత వస్తుంది ఏంటో చూసుకున్నట్టయితే ఆ వాల్యూ ఇక్కడ వేసేస్తాం అనమాట. సో చూద్దాం ఎంత వాల్యూ వస్తుంది ఏంటో. సో ఫస్ట్ ఇక్కడ మనం ఇక్కడ 1.2 డివైడెడ్ బై 2.4 × 10⁻³ సో ఇక్కడ వచ్చిన వాల్యూ వచ్చేసి మనకి 503 ఉంది. దీనికి 1000 వేసుకుంటే సో 0.5 వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి ఇక్కడ రాస్తాం 0.5. సో 0.5 అన్నది ఒక వచ్చేసి స్ట్రెయిన్ అనమాట. ఈ వాల్యూ దీన్ని ఇంటూ 10⁻³ కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సిగ్మా వచ్చింది అండ్ స్ట్రెయిన్ వచ్చింది. సో మనకు కావాల్సిన వాల్యూ ఏంటంటే యంగ్స్ మాడ్యులస్. సో యంగ్స్ మాడ్యులస్ క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై స్మాల్ ఈ. సో ఇక్కడ ఉన్న వాల్యూ సిగ్మా ఎంత మనకి, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు వచ్చేసింది 95.49 డివైడెడ్ బై స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు 0.5 × 10⁻³ సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేషన్ చేయాలి. దీని నుంచి క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఉంటుంది అనమాట. సో క్యాల్సీతో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో క్యాల్సీతో క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఇక్కడ 95.49 డివైడెడ్ బై మనకి ఇచ్చిన వాల్యూ 0.5 ఇంటూ, సో ఇది -1 కాబట్టి దీన్ని ఏం చేయాలంటే డివైడెడ్ బై వేసుకొని 3 వాల్యూస్ వేసుకుంటాం. అప్పుడు మనకి వచ్చే వాల్యూ వచ్చేసి క్లారిటీగా వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని మల్టిప్లికేషన్ చేసుకుని ఉన్నట్టయితే వాల్యూ మనకి క్లారిటీగా వస్తుంది. సో మరోసారి చూద్దాం. సో 95.49 డివైడెడ్ బై 0.5 ఇంటూ 10⁻³ సో ఈ విధంగా మనం వాల్యూ చేసినట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి 0.19 వచ్చేసింది. సో మల్టిప్లికేషన్ వాల్యూ వచ్చి ఒక వాల్యూ కరెక్ట్ ఇంటూ 1000 చేసినట్టయితే మనకి ఇక్కడ కరెక్ట్ వాల్యూ వస్తుంది. సో 1.9 ఆ వాల్యూ వస్తుంది అనమాట. సో ఇక్కడ 1.91 × 10⁻⁵ Nm². సో ఈ విధంగా మనం ప్రాబ్లం చేస్తాం అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు ఇంకో వీడియో తీసుకొస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.